ఒంగోలులో జరిగిన ప్రకాశం పంతులు జయంత్యోత్సవాల్లో పాల్గొన్న మంత్రివర్యులు స్వామి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం గారి 155వ జయంతి ఉత్సవాలని మనం ప్రకాశం జిల్లాలో జరుపుకుంటున్నాము. గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా చేరడమే కాకుండా తను ఈరోజుకు కూడా మనకి ఆయన ఇంటి పేరుతో ఆంధ్రకేసరిగా గుర్తింపు పోవడానికి కారణం ఏంటంటే సైమన్ కమిషన్ వచ్చినప్పుడు. సో అక్కడ సైమన్ కమిషన్కి సంబంధించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కాల్చి చంపినప్పుడు ఆ శవం దగ్గర కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వారు ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఆ శవం దగ్గరికి వెళ్తే నువ్వు వచ్చావంటే నేను కాలుస్తామని చెప్పేసి చుట్టూ బ్రిటిష్ వాళ్ళు అన్నప్పటికీ కూడా కాల్చుకోండి అని చెప్పి రొమ్మి చాచి తన ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి. సో అంత ధైర్యశాలి, సో ట్రూ ఫ్రీడమ్ ఫైటర్. సో వారు మన జిల్లాలో జన్మించడం, వారి పేరు పెట్టడం అనేది మనకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడున్నటువంటి తరాలన్నీ కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని మనము ముందుకి దేశభక్తితో పాటు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లాలో పుట్టి ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెం, కరవాది, అదేవిధంగా టంగుటూరు, ఒల్లూరు, ఒంగోలులో అత్యంత అనుభవం ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉండి స్వాతంత్ర ఉద్యమంలో కానీ దేశభక్తిలో కానీ తన యొక్క ఉనికిని చాటుకోవడం జరిగింది. వారు లాయర్గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. అటువంటి వ్యక్తి పేరుతో ఆ రోజు మన రాష్ట్రానికి కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం.